జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా సాగాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రెండో రోజు నామినేషన్ల స్వీకరణ సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద శాంతి, క్రమశిక్షణను కాపాడాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ స్పందనతో సమన్వయం చేయాలని అధికారులు సూచించారు. ఈ నెల 29వ తేదీ మొదటి విడత నామినేషన్ల చివరి రోజున భారీ సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. నామినేషన్ పత్రాలు సమృద్ధిగా ఉంచడంతో పాటు వచ్చిన దరఖాస్తులను వెంటనే స్కాన్ చేసి ఎన్నికల సంఘానికి పంపేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలతో కేంద్రాలను సందర్శించాలని, అవసరమైతే హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా ప్రారంభించి అన్ని లావాదేవీలు ఆ ఖాతా ద్వారానే జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఈ ముగ్గురు అలౌ చేస్తాం మనం. సో ముగ్గురు వచ్చేసేసి నామినేషన్ పేపర్ ఇవ్వాలా, ఇచ్చేసినాక ఇద్దరు వెళ్ళిపోవాలా. ఓన్లీ క్యాండిడేట్ ఒక్కరు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక అక్కడ చూస్తున్నాను, అక్కడ చాలా రెస్ట్ ఉంది. ఎందుకంటే క్యాండిడేట్ కూర్చుంటున్నాడు, ఆ ప్రపోజ్ ఆ వేరే వచ్చిన ఇద్దరు కూడా కూర్చుంటున్నారు. లాస్ట్ వరకు వాళ్ళందరూ కూర్చుంటున్నారు. ఎక్కువ మంది వస్తారు, సరిపోతుంది అంతమంది.